చిన్నారులు, ఈరోజు మరో కథ విందాం. బంగారు బాతు కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో సోమయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ పంటలు సరిగా పండకపోవడంతో అతను చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. ఒకరోజు అతను తన పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక అద్భుతమైన బంగారు బాతు అతనికి కనిపించింది. ఆ బాతు చాలా అందంగా మెరిసిపోతూ ఉంది. సోమయ్య ఆ బాతును చూసి చాలా ఆశ్చర్యపోయాడు. చాలా సంతోషంతో ఆ బాతును తన ఇంటికి తీసుకెళ్ళాడు. సోమయ్య ఆ బాతును చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆశ్చర్యంగా మొదటి రోజు ఉదయం సోమయ్య నిద్ర లేచేసరికి ఆ బంగారు బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. సోమయ్య నమ్మలేకపోయాడు. కాసేపటికి తేరుకుని చూస్తే నిజంగానే బంగారు గుడ్డు. సోమయ్య చాలా సంతోషించి ఆ గుడ్డును సంతలో అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. ఆ రోజు నుంచి ఆ బంగారు బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతూ ఉంది. సోమయ్య దాన్ని సంతకు తీసుకెళ్లి అమ్ముతున్నాడు. చాలా డబ్బులు వచ్చేసాయి. సోమయ్య దంపతులు అలా ధనవంతులైపోయారు. కొంతకాలం అలా గడిచింది. తరువాత క్రమంగా సోమయ్యకు దురాశ పెరిగింది. అతను ప్రతిరోజు కేవలం ఒక బంగారు గుడ్డు మాత్రమే పొందడం సరిపోదనుకున్నాడు. ఈ బాతు కడుపులో చాలా బంగారు గుడ్లుండుంటాయి. ఇది రోజుకు ఒకే ఒక గుడ్డిస్తుంది. అలా కాకుండా ఒకేసారి అన్ని బంగారు గుడ్లు పొందాలనుకున్నాడు సోమయ్య. అందుకోసం సోమయ్య ఆ బంగారు బాతుని చంపి దాని కడుపులో ఉన్న అన్ని బంగారు గుడ్లను తీసేసుకుందాం అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద కత్తిని తెచ్చి ఆ బంగారు బాతుని చంపేశాడు. దాని కడుపులో చూస్తే ఏముంది? ఏ బంగారు గుడ్డు లేదు. మామూలుగా ఎముకలు, పేగులు, రక్తం అవే కనిపించాయి. సోమయ్య గొల్లుమన్నాడు. తన దురాశ వల్ల బంగారు బాతును, ప్రతిరోజు వచ్చే బంగారు గుడ్డును పోగొట్టుకున్నాడు సోమయ్య. చిన్నారులు, మనిషికి ఎదగాలనే ఆశ ఉండాలి. అది మనల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. కానీ అది అత్యాశగా మారకూడదు. కష్టపడకుండా అడ్డదారిలో ఒక్కరోజే అన్నీ సాధించాలనుకుంటే ఉన్న అవకాశాలను కూడా కోల్పోయి చివరికి పశ్చాత్తాపడాల్సి వస్తుంది. కాబట్టి ఓర్పుతో కూడిన శ్రమ, ఉన్నదానితో సంతృప్తి చెందే గుణం మనిషికి చాలా ముఖ్యం. చిన్నారులు, నేను చెప్పే కథల్లోని ఏవైనా తెలుగు పదాలకు మీకు అర్థాలు తెలియకపోతే కామెంట్స్లో అడగండి. అలా మీరు ఇంకా ఎక్కువ తెలుగు పదాలు నేర్చుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.